మనందరికీ చిన్నప్పట్నుంచి బాగా తెలిసిన ఒక ఆటలో జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం దాగుంది. అదేంటో చూద్దామా? గుర్తుందా? మన స్కూల్ డేస్లో స్పోర్ట్స్ మీట్ రోజు లెమన్ అండ్ స్పూన్ రేస్. నోట్లో ఒక చెంచా, దానిమీద ఒక నిమ్మకాయ. దాన్ని కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ పరిగెత్తి గమ్యాన్ని చేరాలి. ఆ చిన్ననాటి ఆట అదో ఆట మాత్రమే కాదు. అందులో మన జీవితానికి సంబంధించిన ఒక అతి పెద్ద పాఠముంది. ఆ ఆటలో నిమ్మకాయ ఉంది గదా, అదే మన ఆనందం. ఆ పరుగు పందెం అదే మన జీవితం. అంటే మన ఉద్యోగాలు, మన లక్ష్యాలు, మన బాధ్యతలు ఇవన్నీ. ఇక ఆ ఆటలో ఉన్న ఒకే ఒక రూలేంటి? నిమ్మకాయ కింద పడకుండా రేస్ని పూర్తి చేయాలి. జీవితంలో కూడా అంతే. ఎంత వేగంగా పరిగెత్తినా, ఎన్ని పనులు చేసినా ఆ నిమ్మకాయ అంటే మన ఆనందం కింద పడిపోకూడదు. ఒకవేళ మనం రేస్లో ఫస్ట్ వచ్చామనుకోండి, కానీ గమ్యం చేరేసరికి నిమ్మకాయ కింద పడిపోయింది. అప్పుడు మనం గెలిచినట్టా, ఓడినట్టా? రేస్లో గెలిచాం, కానీ ఆటలో ఓడిపోయాం కదా? మన జీవితం కూడా అంతే. పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించి, గొప్ప పేరు సంపాదించి, ఆ ప్రాసెస్లో మన ఆనందం అనే నిమ్మకాయను జారవిడుచుకుంటే అది విజయమా లేక పరాజయమా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆనందం లేని విజయం అసలు విజయమే కాదు. మన ఫైనల్ గోల్ కేవలం పనులు పూర్తి చేయడం కాదు. ఆ పనులను పూర్తి చేస్తూ మన అంతర్గత శాంతిని, మన ఆనందాన్ని కాపాడుకోవడం. సరే, ఇదంతా వినడానికే చాలా బాగుంది. కానీ దీని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? దీనికోసం మనమొక చిన్న ప్రయోగం చేద్దాం. చాలా సింపుల్, ఎవరైనా సరే చెయ్యొచ్చు. కేవలం 24 గంటలు అంతే. ఈ రోజు నుంచి రేపు ఇదే టైం వరకు ఏం జరిగినా సరే, ఎవరు ఏమన్నా సరే, మన ఆనందమనే నిమ్మకాయను కింద పడనివ్వం. మన శాంతిని కాపాడుకుంటాం. ఒక ఛాలెంజ్ లాగా తీసుకుందాం. దీన్నే మనం భావోద్వేగ ఉపవాసం అని పిలుచుకోవచ్చు. ఎదుటివాళ్లు కోపం, ఆందోళన అనే జంక్ ఫుడ్ మన ముందు పెట్టినా, మనం మాత్రం శాంతి, ప్రేమ అనే హెల్దీ ఫుడ్ మాత్రమే తింటాం. వాళ్ళు కఠినమైన మాటలు వాడినా మనం గౌరవంగా స్పందిస్తాం. వాళ్ల మెనూ వాళ్లదే, మన ఎమోషనల్ డైట్ మనదే. సింపుల్. చివరగా ఒక్క విషయం. ఆనందమనేది మనం ఎక్కడినుంచో సంపాదించుకోవాల్సిన వస్తువు కాదు. అది మన సహజ స్వభావం. ఆకాశంలో సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు, అప్పుడప్పుడు మబ్బులు అడ్డొస్తాయి అంతే. అలాగే ఆనందం మనలోనే ఉంది. దాన్ని కప్పివేస్తున్న ఆ కోపం, చిరాకు అనే మబ్బులను తొలగించడమే మన పని. చూడండి, మన ఆనందాన్ని ఎవరూ దొంగిలించలేరు, మనమే దాన్ని పడేసుకుంటున్నాం. ఒక్కసారి మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకుందాం. మన ఆనందమనే ఆ అమూల్యమైన నిమ్మకాయను కింద పడేయటానికి మనం దేనిని అనుమతిస్తున్నాం, ఎవరిని అనుమతిస్తున్నాం? ఆలోచించండి. ఓం శాంతి.